హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ నేనైతే అల్లం తోట దగ్గర ఉన్నా. సో మా మామయ్య ఫామ్ చూడడానికి అని చెప్పేసి వచ్చేసా. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు పప్పాయి తోట ఉండేది. సో కాయలు నేమో తెంపకపోదామని చెప్పేసి వచ్చా. బట్ మా మామయ్య చెట్లన్నీ కొట్టేయించిండు. ఒక 10-15 చెట్లు మాత్రమే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి కాయలు తెంచాలి. సో లంచ్ టైం కాబట్టి ఆకలిస్తుందని చెప్పేసి ఫస్ట్ అన్నం తినేసాం. వస్తే పార్సల్ తీసుకొని వచ్చాం. సో ఇది అల్లం తోట. అల్లము మధ్యలో సోయా చెట్లు ఉన్నాయి. సో సోయా చెట్లు, అల్లము. సో అల్లం తోటలోకి ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది కాబట్టి ఆ టైంలో అల్లం తోటలోకి వెళ్తే తోట అంతా ఖరాబ్ అయిపోతుందంట. సో జాగ్రత్తగా ఉండాలి తోటలోకి ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు. సో మనం వెళ్తే తోట అంతా అట్లా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అంతా అల్లం తోట, మధ్యలో సోయా చెట్లు. మా ఆయన వంకాయలు దుంపిండు. వంకాయలు ఈ చెట్టు కూడా ఉన్నాయి చుడుకొని. తీసుకెళ్దామా? ఫ్రెష్గా ఉన్నట్టుంది కానీ ఫ్రెష్గా ఉంది కదా ఉల్లినారు కూడా. అక్కడి నుంచి కనపడేదంతా అల్లం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసుకొని ఫామ్ హౌస్ లాగా అట్లా కట్టించుకున్నారు. రేకుల షెడ్లు మధ్యలో. ఇది సోయా చెట్టు. పసుపు చెట్టు, పచ్చి పసుపు ఇక్కడ కనపడుతుంది కదా. ఇక్కడ పచ్చి పసుపు చెట్టు ఇది. ఇక్కడ నేలంతా ఇట్లా ఎర్రగా ఉండడం వల్ల ఏ చెట్లు వేసినా కూడా చాలా, అంటే పండ్ల చెట్లు ఏమి వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. సో జైరాబాద్ వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది కొనకపోయినా బనానా, జామకాయలు అయితే ఖచ్చితంగా కొంటాం. ఎందుకంటే చాలా టేస్ట్గా, స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చాలా నెమలీలు ఉన్నాయి చూడండి, ఎగిరిపోతాయేమో. మిరప తోట చూసారా నెమలీలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద పెద్ద నెమలికలు దొరికినాయి. షట్ వీడియో తీద్దామని లోపు ఎగిరిపోయినాయి. అక్కడ కనిపిస్తుంది చూసారా. ఇదంతా అడవి ప్రాంతం లెక్క ఆయాసం వస్తుంది. అవి నాకంటే ఫాస్ట్గా నేను వచ్చేలోపు ఉరికిపోయినాయి, చెరుకు తోటలోకి వెళ్ళిపోయినాయి. మిరప తోట ఇదంతా. వీడియోలో షూట్ చేద్దామని అంటే అవి నాకంటే ఫాస్ట్గా ఉరికిపోయినాయి. వీడియో తీయడానికి ట్రై చేస్తా కానీ అవి చెరుకు తోటలోకి వెళ్ళిపోయినాయి. సో పప్పాయి తోటకైతే వచ్చాము. ఇగో పప్పాయి తోట మొత్తం కొట్టేయించిండు మా మామయ్య. లాస్ట్కి ఇవే కొన్ని కాయ చెట్లు మిగిలినాయి అన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా తోటే. సో కాయలు అదంటే చెట్లన్నీ ఎండిపోయినాయి అని చెప్పేసి తోటంతా కొట్టేయించిండు. ఇక మిగిలిపోయిన చెట్లు. సో ఉన్న కాయలు కొన్ని అయినా తెంపుకొని పోదామని చెప్పేసి తోటకు వచ్చినాం అనమాట. చూడు పండ్లన్నీ చాలా వేస్ట్ అయిపోయినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కాయలు తీసుకెళ్ళాం, పండ్లు కాయలు చాలా తీసుకెళ్ళాం. సో ఉన్నాయేమో తీసుకెళ్దామని వస్తే తోటంతా నరికేయించిండు మా మామయ్య. సో మిగిలిపోయిన ఆ కాయలన్నీ తీసుకొని వెళ్దామని చెప్పేసి తెంచాము. తీసుకెళ్ళి
పేపర్లో చుట్టు పెడితే తొందరగా పండు పంతాయి.